చూడండి ఫైనల్గా రెడీ అయిపోయిన కందనకాయల కర్రీ. టేస్ట్ చాలా బాగుందండి. హాయ్ హాయ్, ఈరోజు ఏం స్పెషల్ చేస్తున్నానంటే కందనకాయలతోటి ఫ్రై అనమాట. చూడండి, ఇది మీకు ఇష్టమేనా? నాకైతే చాలా, నా స్పెషల్లో ఇది ఒక డిఫరెంట్ అనమాట. నాకు చాలా ఇష్టం ఈ కర్రీ. ఓకే, మీకు కూడా ఇలాంటి కర్రీ ఇష్టం అనుకుంటే కనుక ఈ రెసిపీ చూడండి. చాలా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎక్కువ ఐటమ్స్ వేయాల్సిన అవసరం లేదండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వస్తుంది. తిన్న తర్వాత వావ్ అనాల్సిందే, అంత బాగుంటుంది. ఓకే, ఈ ప్రాసెస్ చేసేద్దాం రండి త్వరగా. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకోండి, మందంగా ఉన్న గిన్నె పెట్టుకోండి. కొంచెం మందంగా ఉన్న గిన్నె అయితే ఇవి స్లోగా చక్కగా లోపల వరకు కుక్ అవుతుంది. ఓకే, ఇవి మంచిగా సింపుల్గా మనకి త్వరగా ఉడికిపోవాలంటే కందనకాయలు నీట్గా కట్ చేసుకుని మంచిగా కడిగేసుకోవాలి. కడిగేసుకున్నాక చక్కగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకుంటే త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. నేను చెప్పినట్టుగా చేయండి, ఒకసారైనా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో చూడండి. మీకైతే టేస్ట్ చాలా బాగా నచ్చేస్తుంది, అంత బాగుంటుందండి. మా బాబు కూడా తింటాడు అనమాట. ఇంత చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి వేయవసరం లేదు, బేసిక్గా వేసే వాటితోటే మనం చేసేయచ్చు. చూడండి, ప్యాన్ హీట్ అయిపోయింది. ఫస్ట్ ఆయిల్ వేస్తున్నాను, 1 కప్ ఆయిల్. ఇది కొంచెం హీట్ అవ్వాలండి ఆయిల్. ఇలా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఈ హీట్ అవ్వగానే మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ కందనకాయలు వేసేయండి. వేసేసి మంచిగా ఆయిల్లో కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. మంచిగా మిక్స్ అవ్వాలండి. ఇది లోపల వరకు కుక్ అయ్యేలాగా వండుకోవాలి. ఓకే, ఇది కొంచెం స్ట్రక్చర్ మందంగా ఉంటుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. సిమ్లోనే వండుకోండి, కానీ చాలా చాలా బాగుంటుంది. ఇలా కలిపేసుకున్నాక క్యాప్ పెట్టేసుకోండి. చూడండి, కొంచెం కుక్ అయిన తర్వాత ఈ విధంగా ఇందులో నుంచి వాటర్ వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇలా మంచిగా మధ్య మధ్యలో మనం చూసుకోవాలి. ఇలా కలుపుకొని కొంచెం సాల్ట్, పసుపు వేసుకుందాం. సాల్ట్ వేయడం వల్ల ఇంకా వాటర్ ఏమన్నా ఉంటే మొత్తం వచ్చేసి ఈ కందనకాయ ముక్కలన్నీ గట్టిగా అవుతాయి అన్నమాట. దీని వాటర్ అంతా వదిలేసుకుంటుంది, అందుకనే మనం సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేసుకుందాం. చక్కగా కుక్ చేసుకోవాలండి. ఎంత బాగా కుక్ చేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట. మనం తీసుకునే ముక్కలు కూడా చూసారా, మంచిగా చిన్న చిన్నగా అన్నీ కొంచెం ఈక్వల్గా ఉండేలాగా చూసుకోండి. అప్పుడు తినే ముద్దకు ఒక ముక్క వస్తుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడో ఒకసారి తినేవి కదా, ఎప్పుడో ఒకసారి తింటే మళ్ళీ ఇంకోసారి తినాలి అని అనిపించాలన్నమాట. అంత బాగుంటుంది. చూసారు కదా వాటర్ ఎలా వస్తున్నాయో, కాబట్టి ఇంకా మంచిగా కుక్ చేసుకోవాలి మనం. ఇంకోండి, మంచి కరెక్ట్గా సరిపోయే ఒక మంచి క్యాప్ పెట్టుకోండి, లిడ్ పెట్టుకొని మళ్ళీ మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తూ ఉంటే సరిపోతుంది. వెయిట్ చేయండి, కొంచెం వెయిట్ చేశారంటే యమ్మీ రెసిపీ రెడీ అయ్యిద్ది. చూసారా వాటర్ ఎలా వస్తున్నాయో? ఈ వాటర్ మొత్తం మనకి ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలండి. లేకుండా ఇందులోనే ఉప్పు కారం అన్నీ వేసేసుకున్నారనుకోండి, నీచు వాసన వస్తుంది అనమాట. మళ్ళీ మళ్ళీ కర్రీ తినాలనే ఇంట్రెస్టే పోతుంది. నీచు వాసన రాకుండా మంచిగా ఉండాలి అంటే ఈ వాటర్ అంతా పోవాలి. అప్పుడు కూర కూడా మంచిగా ఉడికిపోతాయి. ముక్కలన్నీ ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేసరికి చక్కగా ఉడుకుతాయండి. ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది, మంచిగా ఫ్రై అయిపోతాయి. అప్పుడు మనం ఫైనల్గా మసాలా కారం అవి వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసి ఉడికించుకుందాం. చూడండి,
ఈ వాటర్ అనేది దగ్గరకు అవుతుంది కాబట్టి మనం మంచిగా కలుపుతూ ఉండాలి. సిమ్లో పెట్టేసి మంచిగా కలిపి పెట్టుకుంటే, ఎందుకంటే ఇలా వాటర్ అంతా ఇంకిపోతుంది కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉందన్నమాట. అందుకే ఇప్పటి నుంచి మనం కొంచెం కాన్షియస్గా వర్క్ చేసేస్తే చక్కగా యమ్మీ కర్రీ రెడీ అయిపోతుంది. చూసారా, చూస్తున్న కొద్దీ వాటర్ అంతా పోయేసి మొత్తం కర్రీ మాడిపోతుంది అనమాట చూస్తుండగానే. కాబట్టి ఇంకా మనం ఎక్కడా వెళ్ళకుండా దీన్నే కలుపుతూ ఉండాలి. చూసారు కదా మొత్తం వాటర్ ఎట్లా వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఆయిల్ పైకి వస్తుందండి. మనం మంచిగా సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటూ ఉంటే. చూడండి ఇప్పుడు ఇవి ముక్కలు కూడా ఎలా అయిపోయాయో. ఇదే టైంలో మనం జాగ్రత్తగా కుక్ చేయాలి. చూసారా ఆయిల్ ఇట్లా పైకి వచ్చింది కదా. ఆయిల్ పైకి తేలినప్పుడే మనం ఇందులోకి సరిపోయేంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఈ ఆయిల్ ఈ కర్రీలో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇదే అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు నార్మల్గా ఫస్ట్లోనే ఆయిల్ వేసినప్పుడే వేసుకోవచ్చు, కానీ కొంచెం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. కొంచెం వంట రాని వాళ్ళట్లో ఇట్లా అయినా వేసుకోవచ్చు, కానీ ఆయిల్లోనే వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగి పచ్చివాసన పోతుంది. కాబట్టి చూసుకొని ఎట్లయినా వేయచ్చు. వంట వస్తే చాలండి, ఎలాగైనా చేసేయచ్చు, టేస్ట్ అయితే వచ్చేస్తుంది. చూసారా మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిసిపోయింది. ఇంకొంచెం 2 మినిట్స్ మగ్గాలి, లేకపోతే స్మెల్ వస్తుంది అనమాట, అల్లం పేస్ట్ వాసన వస్తుంది. అందుకే నేను మళ్ళీ క్యాప్ పెట్టి 2 మినిట్స్ వదిలేస్తున్నా. ఆయిల్ చూసారా ఆయిల్ ఎలా పైకి తేలిందో, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది. ఇప్పుడు మనం ఫైనల్గా ఏం వేద్దామంటే కారం. ఫ్రై కదా, కొంచెం కారం ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇది మా ఊరి కారం అండి. ఇందులో ఏమేమి వేస్తారంటే కారంలో వెల్లుల్లిపాయలు, ఇంకా పసుపు, ధనియాల పౌడర్ ఇవన్నీ వేస్తారనమాట. ఇది ఎవరన్నా వచ్చినప్పుడే తెప్పించుకుంటాము, లేదు అంటే నార్మల్ కారం ఉంటుంది కదా, ఇక్కడ మా అత్తయ్య వాళ్ళు పట్టించే కారం అది వాడతామన్నమాట. మా సైడ్ కారం కాబట్టి కొంచెం కలర్ తక్కువ ఉంది, ఎందుకంటే ఇందులోనే మసాలాలు అన్నీ వేస్తారు. ఇప్పుడు ఆ కారం కూడా వేసాం కాబట్టి కారం వేగడానికి మళ్ళీ 2 మినిట్స్ మనం క్యాప్ పెట్టేసేద్దాం. చూడండి కారం కూడా వేగిపోయింది. ఇప్పుడు మంచిగా ధనియాల పౌడర్ వేసేసుకుంటున్నాము. ఇదిగా మంచిగా కలిపేసుకుంటే 2 సెకండ్స్లో కర్రీ రెడీ. ఇప్పుడు క్యాప్ పెట్టేసి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వేడికే ధనియాల పౌడర్ కూడా మంచిగా వేగిపోతుంది, మంచిగా మిక్స్ అయిపోతుంది. చూడండి ఫినిష్ అయిపోయింది. నేను ఆయిల్ కొంచెం తక్కువ వేసాను అండి, ఎందుకంటే నేను ఆల్రెడీ పప్పు వండాను. పప్పులో మంచిగా నంచుకోవడానికి ఫ్రై లాగా అనేసి ఇట్లా చేశాను. మీకు ఇంకా గ్రేవీ లాగా రావాలి అంటే ఆయిల్ ఎక్కువ వేసుకుని చేసుకుంటే మంచిగా ఆయిలే గ్రేవీ లాగా అవుతుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి ఫైనల్గా రెడీ అయిపోయిన కందనకాయల కర్రీ. టేస్ట్ చాలా బాగుందండి. ఫ్రై అనమాట, ఆనియన్స్ ఇవన్నీ వేస్తే అంత బాగా అనిపించదు. ఇలా సింపుల్ వేలో ఫ్రై చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. ఓకేనా, చూసారు కదా కంప్లీట్ వీడియో. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.